సిలువ తత్వం అంటే గురువునుగా గురుతు ఎడుకుటే అని ఉంటుంది సార్. గురువన గురుతు. గురుతు ఏం గురుతు అంటే సిలువ అనేది దాని యొక్క స్వభావం ఏంది, ఏం తెలియజెప్తుంది, ఒక గురుతు సార్, ఐడెంటిఫికేషన్. ఇంకా ఇంకా కూడా చెప్పాలంటే సార్ లాజిక్ మనం ఒకటి చెప్పాలంటే సిలువ అనేది ఒకటి అడ్డ గుర్తు, ఒకటి నిలువు గుర్తుంటుంది కదా సార్. అడ్డ గుర్తు ఏంటంటే నువ్వు గుణత్రయంలో పడిపోతేనే ఫ్లాట్ నువ్వు పైకి లేగలుగుతావు. ఇది వచ్చేసి వీళ్ళకి సార్ మన హిందుత్వంలో శివుడి ఆరాధిస్తారు కదా సార్, వీళ్ళు అడ్డనామాలు పెడతారు చూసారా సార్, వైష్ణవులు ఇలా పెడతారు చూసారా సార్. అందరం ఏకం కావాలి సార్, అదే చెప్తుంది ఇక్కడ సిలువ గుర్తు. రెండింటికి అర్థం అదే, పడిపోకుండా మరణించకుండా నువ్వు పైకి ఎక్కలేవు. సో ఈ మరణించకుండా అంటే పూర్తిగా మరణిస్తానే ఉన్నాం కదా మనము అంటే ఆ మరణం కాదని చెప్పేది. అంటే సార్ బ్రతికి ఉన్నప్పుడే నీలోని గుణాలన్నీ మరణించాలి, కామమును జయించాలి. ఇప్పుడు ఆ పదాన్ని రిప్లేస్ చేస్తే మరణం అనే కన్నా జయించడం అన్నట్టు. అన్నట్టు అప్పుడు అంతే, మృత్యువుని జయించి